కింద కోర్టులు అనుకోకుండా చేసే వ్యాఖ్యలు, అనుకోకుండా ఇచ్చేటటువంటి తీర్పులతో సుప్రీంకోర్టు తలపట్టుకుంటూ జోక్యం చేసుకోవాల్సి వస్తుంది. ఆ మధ్యన అత్యాచారాలకు సంబంధించి వచ్చినటువంటి అనేక తీర్పులలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని ఏంటి భాష అని అడిగిన సందర్భం చూసాం. ఇప్పుడు మళ్ళీ ఇట్లాంటిదే మరొక అంశం చోటు చేసుకుంది. ఇది కోల్కతా హైకోర్టు మద్యం మత్తులో ఒక మైనర్ గర్ల్ని కొంతమంది యువకులు కలిసి అత్యాచారం చేశారు. వాళ్ళు మద్యం మత్తు వలన జరిగింది తప్పించి ఇది ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదు అన్నటువంటి కాన్సెప్ట్ మీద వాళ్ళకి బెయిల్ ఇస్తూ తీసుకున్నటువంటి నిర్ణయం ఇప్పుడు సంచలనం సృష్టిస్తుంది. కోల్కతా హైకోర్టుకు సంబంధించినటువంటి నిర్ణయం మద్యం మత్తులోనే చేశారు తప్పించి ఉద్దేశపూర్వకంగా చేయలేదు అన్నటువంటి. వాస్తవంగా మైనర్ గర్ల్కి సంబంధించి ఫోక్సో కేసు ఉంటుంది. అట్లాంటి సందర్భంలో ఫోక్సో కేసు పెట్టని ప్రభుత్వాన్ని, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం పెట్టకపోతే దాన్ని నిలదీయడం మానేసేసి ఈ విధమైనటువంటి తీర్పుతో సంచలనమైంది.